సరదా సరదాగే నవ్వించి స్కిట్ కొట్టేటోళ్ళం. అలాంటిది మూవీ స్పూఫ్ అంటే ఇంకెంత నవ్విస్తామో చూసుకోండి మళ్ళా అంటూ అరుంధతి మూవీ స్పూఫ్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దామిని యాదవరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అవునే షకీలా, ఇట్లా లాంగ్ డ్రైవ్ పోతా అంటే ఏమనిపిస్తుంది? ఎప్పుడు పోయినావు ఎప్పుడు అంతేనా స్పీడ్ ఎప్పుడన్నా పోయినావు నువ్వు? ఇప్పుడు చూడు, పాట పెట్టి పోతే మీ తాతలు గుర్తుకు రావాలి. దేత్తడి పోషమ్మ గుడి దేవుని షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టర్ డ్రైవరీ ఇవే అన్నావు ట్రాక్టర్ డ్రైవర్ అందు నుంచి చంపిన లేక లేక పోతివి గుద్దుతివి. ఇప్పుడు బండిని గుద్దుగా నిన్ను గుద్దాలి. ఇదేంది మొత్తం చీకటి చీకటి ఉంది ఈడ. రండిరా రండి, ఈ కోట మీదే, అందరూ పైనున్నారు. షకీలా, ఏ షకీలా, షకీలా లోపట్టుందిరా. ఏడనే? ఇక్కడండి, సమాధిలో. దాంట్లో ఎందుకు పోయినావు నువ్వు? ఒక్కసారి ఇలా రండి. బద్దలు కొట్టండి. బద్దలు కొట్టరా. బద్దలు కొట్టరా. కొట్టు. నువ్వే కానీ కొట్టమను. నన్ను కాదురా. సమాధి బద్దలు కొట్టు, దాన్ని విడిపించు. బద్దలు కొట్టు, బద్దలు కొట్టు, ఆవకాయ బద్దలు కొట్టరా. అమ్మా ఇట్రా ఇట్రా, ఇచ్చిన ఒక్క పని చక్కగా చేయవు. ఆడు కూడా బాయ్ ఏడున్నావే నువ్వు? గుమ్మడికాయ ఉంటా తలకాయ తింది. ఈ బొక్కలకెళ్ళి ఇస్తే నాకే భయం అవుతుంది. అరుంధతి చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ రాహుల్. రాహుల్ నువ్వు జల్దీ అర్జెంట్ గా మార్కెట్ పోయి మన గురించి పత్రికలు తీసుకురావాలి. సరే, తొందరగా తీసుకొని వస్తా. నువ్వు అప్పటి వరకు నా కోసం ఈయన వెయిట్ చేయి. సరేనా? ఓకే సరే, బాయ్ అరుంధతి. నడురు, అందరు పండుకుందాం. నడుర్రి. ఎంత చక్కని వాడు రాహులు, మా మంచి వాడమ్మ రాహులు. ఊరికి పోయిండు రాహులు, లోపటకొచ్చిండు రాహులు. ఎక్కడున్నావు రాహులు? నాకు నీ వాయిస్ తప్ప నువ్వు కనిపిస్తావులేవు రాహులు. రాహులు ఏడున్నావు రాహులు? వద్దమ్మా, ఎందుకు ఆ కోర్టులోకి వెళ్ళొద్దమ్మా, అక్కడ భూత పేత పిశాచాలు తిరుగుతాయి. నేను నమ్మా, నా రాహుల్ ఉన్నాడా? లేదమ్మా, నేను పోతా. రాహులు అమ్మా. అరుంధతి వచ్చినా సమాధి బద్దలు కొట్టే కొడుతున్నా. బద్దలు కొట్టకు. ఎందుకు? అక్కడ దుష్ట శక్తి ఉంది. లేదు, నా రాహుల్ ఉన్నాడు. నమ్మవా? నమ్మవా? బద్దలు కొట్టు. సమాధిలో ఉన్నాడు రాహులు, బద్దలు కొట్టమ్మాను రాహులు. ఈడికొచ్చిన ఓ రాహులు, కానీ కనిపిస్తలే ఓ రాహులు. సమాధి బద్దలు కొట్టవే. బద్దలు కొట్టవే. సమాధి బద్దలు కొట్టు. అమ్మా ఇట్లా శభాష్ రా బిడ్డ. వచ్చిందని ఒకటి నవ్వదే. అసలు ఏమైంది? అమ్మా అరుంధతమ్మ, ఈ రోజు నీకు పెళ్లి. దత్తి అరు తత్తి తత్తి. అమ్మాలే బెండకాయలు, అమ్మాలే దొండకాయలు, అమ్మాలే. పిందె పండై పుచ్చిపోయింది. పిందె పండై పర్వానికి వచ్చిందే. నా గవ్వల చప్పుడికి నీ గజ్జల చప్పు కలపవే బొమ్మాలే. పాడనా? ఇప్పుడు వద్దు. నాలో శపించు నీరంతరంగం, నీలో శపించు నారంతరంగం. చాడలో గుర్తుపట్టావా?
గుర్తుపట్టలే ఇప్పుడు పడతావు. గుర్తుకొచ్చిందా? మిత్రవిందా తాకతి మీ తాకజను శృంగార వీర రణధీరా చుక్కలోకెక్కినాడు చెక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. మల్లెల వాన నాలోనా మనసంతా ఆరావు అంటే ఈలోనా. తారమ్మని రాత్రికి రమ్మని కన్నుగొట్టి పిలిచినాను నేను. ఎప్పుడత్తవు ఎన్నడు వత్తవు టైము జర్ర నాకు చెప్తావా? లోపడబోరా లోపడబో. మ్యామ్ వాడు ఊకే బయటికి వస్తాడు, ఆడు పరిమితంగా లోపల ఉండాలంటే ఇంకో దీని తప్ప లాంతరదాన్ని దీన్ని బద్దలు కొట్టరా ఆడగొట్టుడు సకలం కూడా పెట్టుకొని కూర్చో. బ్రదర్ కొంచెం పల్లపొడి పెట్టుర్రి. బయటకు వచ్చి మేము మళ్ళీ అంటే 80 సంవత్సరాలు పలుదాంలే. లోపల దాని ముప్పు లోపల. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాయ్స్ యూ జస్ట్ బ్రాడ్ ద సేమ్ సినారియా. మేము ఏదైతే చూసాం అరుంధతి ఇలానే అవుస్ట్రక్ అయి ఆ సేమ్ సినారియా మీరు స్టేజ్ మీదకి తీసుకురాగలిగారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని కూడా అలాగే రిప్లికా చేశారు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు పులి గాని మన సద్దాం గెటప్ గాని రాజు బలవీర్ అందరూ చాలా బాగా చేశారు. నిజంగానే మధ్యలోనే అనుకున్నాం చాలా బాగుంది కదా అని. మీ గెటప్లు గాని మీ పెర్ఫార్మెన్స్లు గాని అద్భుతం, సూపర్. వేసవకాలం పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ అంతా కూడా నేను హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకుంటాను. ట్రైన్ టైం అవుతుంది. మీరు నాకు ఏ విధంగా బంధువు అవుతారండి? దగ్గరకు వస్తే దగ్గర బంధువుని అవుతాను, దూరంగా ఉంచితే దూర బంధువును. లాగిపెడితే అంతే గేట్ దగ్గర ఉంటావు. మేడం గారు బాగా రిచ్ పార్టీ అండి. మా మామగారు మంచి బిజినెస్ మ్యాన్. ఏం చేసేవారు? మొక్కజొన్న పొత్తులు అమ్మేవాడు. అది పొత్తుల్లో దీన్ని కూడా పెట్టి కాల్ చేసి ఉంటారు. జాతకం చెప్తాం, మీ జాతకాలు కూడా చెప్తాం, ఏం జరుగుతుంది చెప్తాం, ఏం జరగబోయేది చెప్తాం. ఇంద్రజ గారికి రాఘవ్ గారి ఫోటో వచ్చింది. అర్థం ఏమిటి? ఆయన జబర్దస్త్ వచ్చి 10 సంవత్సరాలు అలాగే నిలబడిపోయారు. అమ్మ కూడా అలా పాతుకుపోతుందని అర్థం. మీకు ధనరేఖ శూన్యం సార్. బాగానే సంపాదిస్తారు కదా. సంపాదిస్తారు కానీ లేడీ గెటప్లకి ఎక్కువ పెట్టేస్తారు. గురువు గారు నాకు పెళ్లి అంటూ ఏమి చెయ్యాలి మీరు? పెళ్లి చెయ్యాలంటే ముందు చిలకుండాలి కదా నాయన. గురువు గారు నీకు తోడు ఇంకో చిలకుండాలి కదా పెళ్లి చెయ్యాలంటే. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుందండి. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది? రామ్మ చిలకమ్మారా. చెన్నై 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 నెగ్గుతుందా లేదంటే ముంబై నెగ్గుతుందా? వాళ్ళు చెన్నై అన్నారంటే చెన్నై గెలుస్తుంది.